ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించేటువంటి విషయం ఏమిటంటే, దేవుని నీవు విసర్జిస్తే ఆయన నిన్ను త్రోసివేస్తాడు. ఏమిటంటే ఇది దేవుణ్ణి నీవు విసర్జిస్తే ఆయన నిన్ను త్రోసివేస్తాడు. నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు చెప్పాలి, కానీ ఇలాంటి మాటలు చెప్తారేంటండి అని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది నేను చెప్పేది కాదు, ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట అన్నమాట. కనుకనే ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం, దేవుడు త్రోసివేయటానికి గల కారణాలు ఏమిటి, ఎందుకు దేవుడు మన ప్రార్థన వినటం లేదు, దేవుడు ఎన్నిసార్లు నేను ఉపవాసాలను పట్టగట్టుకున్నా సరే నా ప్రార్థనకు జవాబులు రావట్లేదని ప్రార్థన చేసేవాళ్ళు మోకాళ్ళు కాయలు కాసేదాకా, కళ్ళు గుంటలు పడేదాకా ఎదురు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకా అంటే ఎందుకో అని అర్థమవుతుంది. మీకు ఇన్ని విషయాలు చెప్తున్నటువంటి నేను ఒకసారి ఒక నెల రోజులు తీర్మాన ప్రార్థన చేశాను. అర్థమవుతుందా? ఆ రైస్ వంచిన తర్వాత కరెక్ట్గా 6 గ్లాసుకి తీసేది. వారం అవే ఇక నాకు ఉదయం ఒక గ్లాసు, సాయంత్రము ఒక గ్లాసు, ఇంకేం లేదు. ఇలాగొండి పొట్టగట్టుకొని ఉపవాసం ఉండేటువంటి వాడిని. ఎంత ఉపవాసం అంటే శరీరం అంతా కూడా, కొత్తవాడు ఎవడని చూస్తే ఆటోమేటిక్గా సీమన్ పాస్టర్ గారేనా అని డౌట్ వచ్చేసి షింక్ అయిపోయింది. అంటే నేను ఈ మధ్య ఒకళ్ళ నోటకుంటే ఒక మాట విన్నాను. ఏమంటే, ఇలాగ మెసేజీల్లో వాళ్ళు గొప్పతనాలు చెప్పుకుంటున్నారు, పేరు కోసమో అనుకుంటామో అని ఒకళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను. అది మన గురించి కాదులేండి. ఈ సందర్భం వస్తున్నప్పుడు ఒకవేళ అది కూడా నాకు వర్తించుద్దో అని మన భయం వచ్చింది నాకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు తెలుసుకోవటం కోసం. మీరు కూడా అలాంటి భక్తి చేస్తే దేవుడు మాతో ఏ విధంగా మాట్లాడాడో అదే మీతో కూడా మాట్లాడతాడని, వాగ్దానం చేస్తాడని మీకు తెలుసుకుంటారని ఉపమాన భావం కోసమే జరిగిన విషయాలను మీకు చెప్పటమే, కానీ మీకంటే మేము పెద్ద భక్తి పరులమేమీ కాదు. పిలుచుకున్నాడు మమ్మల్ని. ఆయన మధ్యవర్తిగా ఆయన దగ్గర మేము ఉండి నేర్చుకొని మీకు చెప్తున్నాం. మీరు మాకంటే మంచిగా ప్రార్థన చేస్తారు, చాలా సంతోషం. అయితే ఈ దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి తల్లిదండ్రులైనటువంటి వారు, ముఖ్యంగా తండ్రులైనటువంటి వారు పిల్లలతో ఎలాగుండాలి, పిల్లలతో ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి, వారితో మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు కలిగి వారితో మనం మాట్లాడాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ, రెండోది తండ్రి అనబడినటువంటి వ్యక్తి పిల్లలను కూర్చోబెట్టుకొని దేవుని గురించి చెప్పాలా చెప్పకూడదా? ఏం చేయాలంట? తల్లి దగ్గర పిల్లలు ఎందుకు దగ్గర అవుతారు తెలుసా? పైసా కోసం. ఏమిటంట? పైసా. డైరెక్ట్గా నాన్నగారిని అడగలేక, అమ్మ నువ్వు కాస్త చెప్పవే, నాకు అవసరమే, 200 అవసరమే, కాస్త చెప్పే అమ్మను బతిని ఆడుకుంటారు. ఏమో చీర మడతల్లో ఏమనంటే తెచ్చిచ్చిద్ది. అర్థమవుతుందా? ఏం పుట్టింటికి పోయినప్పుడు అమ్మ తండ్రి ఎవరు ఇచ్చుంటారు కదా, ఆ చీర మడతల్లో పెట్టుకున్నవి ఏమో ఆయన అడిగితే లేని సిరుబుర్లాడతారని చెప్పి తీసి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇస్తుంది. లేకపోతే ఒకవేళ ఆమె వెళ్ళిపోయి తన భర్తతో చెప్పుకొని ఒప్పించి తెచ్చి పిల్లవాడికి ఇవ్వటం, ఇలాంటి 2 విషయాలు జరుగుతూ ఉంటాయి. అందుకని మనకి ఏదైనా ఒక అవసరం ఉంది, ఒక అక్కర ఉంది, అక్కర తీరాలంటే మొదటగా తల్లి దగ్గర కూర్చొని తల్లిని బ్రతిమలాడి తండ్రి దగ్గరకు పంపిస్తాం. బ్రతిమలాడి తీసుకురామ్మా అని చెప్తుంటాం. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి చాలామంది భయపడతారు, ప్రేమగా ఉండటానికి చాలామంది భయపడతారు, ఫ్రెండ్లీగా ఉండటానికి చాలామంది భయపడతారు. కారణం ఏంటంటే వాళ్ళు పెరుగుతున్నటువంటి వాతావరణం, ఇంటిలో తండ్రి ఉంటున్నటువంటి పద్ధతులు, తండ్రి చేస్తున్నటువంటి చేష్టలు పిల్లలకి భయాన్ని కలిగించి ప్రేమగా ఉండటానికి, ఫ్రెండ్లీగా ఉండటానికి వాళ్ళు భయపడి దూరంగా ఉండేటువంటి సందర్భాలు. కానీ నాకు తెలిసి ఒక తండ్రి అనబడినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే, పిల్లలతోటి ఆడుకునేటప్పుడు కొన్ని సందర్భాలు ఫ్రెండ్లీగా ఉండాలి. ఏమండి? బాధ్యతల విషయంలో మటుకి చాలా కండిషన్, ఉపాధ్యాయుడి వల్ల బాధ్యతలు చెప్పాలి. భక్తి విషయంలోకి వచ్చేటప్పటికి ఒక సేవకుడు వలె కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని బోధించాలి. తప్పు చేసినప్పుడు ఖండించే విషయంలో కూడా కరెక్ట్గా ఖండించాలి. లైఫ్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో కూర్చోబెట్టి
అనుభవం పూర్వకంగా తండ్రి వాళ్ళతో ముచ్చటించాలి, చెప్పుకోవాలి. కానీ ఈ రోజుల్లో అలా లేదు. తండ్రి చూస్తే బార్లోనో బీర్లోనో ఉంటాడు, పిల్లవాడు చూస్తేనో గ్రూపుల్లో ఉంటాడు. ఏ గ్రూపులు అంట? కుర్రాళ్ళ గ్రూపులో ఉండి వాళ్ళతో ఆటలాడి ఏదో ఒక ఇంట్లో కూర్చొని వాళ్ళతో బీరు తాగేసేసి మందు తాగేసేసి, అమ్మ ఎగ్జామ్ రాస్తున్నాను, బాగా చదువుకోవాలంటే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అని చెప్తాడు అమ్మకి. ఆయన ఏడేవాడంటే వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటి చదువుకుంటున్నాడులే, నీకెందుకు వాడితో కావాలని ముద్దిన పండుకో అని అనేస్తుంది. వాడు చదవడు, బీరు తాగి సిగరెట్లు తాగుతూ ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. అంటే తండ్రి వేళ్ళకి రాకపోయినా, తండ్రి యొక్క క్యారెక్టర్ సరైనటువంటిది కాకపోయినా, అతనిలో లోపాలున్నా పిల్లలు ఆటోమేటిక్గా తండ్రిని బట్టి తొలగిపోతారు. ఈ తండ్రులు అనబడిన వారికి తెలియదు ఇది. కొంతమంది అయితే బానిసలాగా చూస్తారు పిల్లల్ని. ఎలాగ చూస్తారంట? పోయి ఆడబోయమంటే ఆడబోయాలి. ఏం చేయాలంట? ఆడ కూర్చోమంటే ఆడ కూర్చోవాలి. చెప్పులు లేకుండా బొక్క స్కూల్ కూడా చెప్పులు లేకుండా వెళ్ళాలి. బానిస. ఇలాగ చూడటం వల్ల, ఇలాగ కండిషన్స్ పెట్టడం వల్ల జరిగేది ఏమిటంటే ప్రేమ కలగదు కదా. అవకాశం కోసం ఎదురు చూస్తాడు. నేను పెద్దవాడిని అవ్వబోతానా, నువ్వు ముసలివాడు కాకపోతావా, నువ్వు నాతో చేపించి నేను నీతో చేపించకపోతానా. కక్ష పెరుగుతుంది. కానీ దేవుని ఎరగాలి ముందు తండ్రి అనబడినటువంటి ఆయన. దేవుని దగ్గర మోకాళ్ళ అనుభవం నేర్చుకోవాలి. దేవుడు అంటే నాకు విశ్వాసము, దేవుడు అంటే నాకు ప్రేమ అంటే కుదరదు. నీ పిల్లలు నువ్వు చేసే పనులన్నీ చూస్తారు. నువ్వు తాగే తాగుడు, సిగరెట్లు తాగుతున్నావో, గుట్టకాలు తింటున్నావో, మందు కొడుతున్నావో, వేసులతో తిరుగుతున్నావో మొత్తం చూస్తారు. చూసి కాఫీ పేస్ట్ ఏమిటంట వాటిని చూసి నేర్చుకొని వారి జీవితంలో ఎంజాయ్ చేస్తుంటారు. ఇంక నేను చేస్తావు, ఏం చేయలేం మనం. కనుక తండ్రి అనబడినటువంటి వ్యక్తి ప్రతి విషయంలో భయపడాలి. అలా భయపడటమే కాకుండా దేవునికి దగ్గరయ్యి ప్రతిదినం వాక్యం చదువుతూ, పాటల ద్వారా స్తుతిస్తూ, బిడ్డలను చుట్టూ కూర్చోబెట్టుకొని వాక్యం వాళ్ళు చదివి వినిపించి దాని అర్థాలు చెప్పి, మంచిది చెడ్డది, మంచిది మనం చేయాలి, చెడ్డది మనం నెట్టివేయాలి, ప్రతి వారిని గౌరవించాలని చెప్పి ఆ దేవుని వాక్యాలు మనం బోధిస్తున్నప్పుడు పిల్లలు వాటి నుండి తొలగిపోరు. అందుకని సామెతల గ్రంథంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. సామెతలు 22:6 అనుకుంటా బహుశా ఉంది. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఆ విధంగా ఉండాలి. అయితే ఒక తండ్రి కుమారుని కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్తున్నాడు. చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనము. బైబిల్స్ ఉన్నటువంటి వారు చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం తీశారంతా. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనంపూర్వకముగాను ఆయన్ని సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి తండ్రి, వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి బట్టికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ మాటలు చదివాం. వీటిని అర్థమయ్యే రీతిగా బోధించటం నా నోటికి నాకు తెలియదు తండ్రి. ఈ స్థలంలోకి మీరే రండి, నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్తున్నాడు. గమనించాలి ఈ విషయాలు కూడా. ఎవరితో చెప్తున్నాడంట? సొలొమోనుతో చెప్తున్నాడు. సొలొమోనుతో ఏమని చెప్తున్నాడంటే, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. ఎవరు దేవుడంట? ఎవరు? సొలొమోను తండ్రి దావీదు. కనుకనే ఆ దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మన దేవుడు అంటే సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. నీ తండ్రిగా నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. నీ తండ్రి యొక్క దేవుడు అంటే నా దేవుడు.
నేను ఏ దేవుని సేవిస్తున్నానో, ఏ దేవుని యొక్క రెక్కల నీడలో ఉన్నానో, ఎన్నో శ్రమలు, ఎన్నో ఉపద్రవములు, ఎన్నో హెచ్చరిక పరిస్థితులు వచ్చినప్పుడు నన్ను ఏ దేవుడైతే కాపాడాడో ఆయన నేను సేవిస్తున్నాను, ఆ దేవుని గురించి అని చెప్పేసి మాట్లాడుతూ, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. నా హృదయాన్ని పరిశోధిస్తాడు, నీ హృదయాన్ని కూడా పరిశోధిస్తాడని చెప్పి ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించము. హృదయపూర్వకంగంట మనస్ఫూర్తిగా, ఎలాగంట హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఆయనను సేవించము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. ఒక తండ్రి చెప్తున్న మాటలు ఇవి. ఈ రోజులో తండ్రి లేనటువంటి వారు ఆ సరదా ఎంజాయ్ ప్రార్థనకి వెళ్ళామంటే వీళ్ళకైనా ఒక పాట అవకాశం ఇచ్చారా, వాయిద్యాల అవకాశం ఇచ్చారా, కాసేపు ప్రసంగం చేయడానికి అవకాశం ఇచ్చారా? ఇవేగా ఆలోచన చేసేది. దేవుని సన్నిధికి వచ్చాము, ఈ మాటలు నేర్చుకున్నాము, వెళ్ళిపోయిన కుమారులకి కుమార్తెలకు చెబుదాను. చాలామంది కాదు, చదువుకుంటే ప్రసంగం చేయాలి. ఏం చేయాలంట? తప్పన. ఏం దేవుని ఎరగని అన్ని జనులు ఉన్నారు కదా, పోయి కుర్చీ వేసుకుని కూర్చోం, వాళ్ళ చేతి తప్పేంటి? అలా కాదు. 10 మంది ఉన్న చోటే కావాలి, 50 మంది చోటే కావాలి. వినేవారు ఉండాలి. అక్కడికి వెళ్ళి నేను చెప్పాలి ప్రసంగం. మాకు పెద్దవారు ఏం చెప్పారంటే, వాక్యంలో కాదు, మీరు అనేకులు బోధకులై ఉండుకడి. ఏమన్నాడంట? నువ్వు సేవకుడు అవ్వాలి, దేవుని పిలిస్తేవు కానీ సేవకుడు వలె చేయాలని చెప్పి నువ్వు ఆశ పడబాకు. తేడా చేస్తే 7 అంతలు తీర్పు ఉంటుంది. ఎన్నంతలంట? 7 అంతలు తీర్పు ఉంటుందంట. కనుక ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఒకరితో ఒకరు అన్న చెల్లెల్లాగా, అక్క తమ్ముళ్ళలాగా మాట్లాడుకోవడం, దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకోవటం వేరు, అధికారికంగా ప్రకటన చేసి బోధించటము వేరు అన్నమాట. కనుక తండ్రి అయినటువంటి వ్యక్తి దావీదును అనుసరించాలి. దావీదు ఏమంటూ ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్య భాగంలో తన కుమారుతో చెప్తున్నాడు, నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. ఈ మాటలు ఎంతమంది తండ్రులు వింటున్నారో నాకు తెలియదు, కానీ ఏనాడన సరే నీ కుమారుని పక్కన కూర్చోబెట్టుకొని ఏనాడన ప్రేమగా మాట్లాడావా? నీ కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకొని ఏనాడన సరే ప్రేమగా మాట్లాడావా? ప్రేమగా మాట్లాడుతుంటే బో బాగుందా, కూర బాగుందా, చికెన్ బాగుందా, మటన్ బాగుందా కాదు, నీ పరిస్థితులు ఏంటి? ఏమైనా బిడ్డలం, అరే నీ పరిస్థితి ఏంట్రా, కాలేజీలో ఎలా ఉంటుంది, నీతో ఉండేటువంటి వారు ఎలాగుంటున్నారు అని ఏనాడు సరే పిల్లవాడు హృదయంలోనికి వెళ్ళి మాట్లాడగలిగామంటే, లేదు, పెద్దవాళ్ళలాగే మనం చూస్తాం, పిల్లవాడిని పిల్లవాడిలాగా చూస్తాం. పిల్లవాడి దగ్గర కూర్చున్నప్పుడు తండ్రి పిల్లవాడిలాగా ప్రవర్తించాలి. ఏం చేయాలంట? పిల్లవాడిలాగా ప్రవర్తించాలి. మన మనసులోనికి దూరి వెళ్ళాలి. మన మనసులోకి దూరి వెళ్ళి ఆ మనసులో ఏమున్నాయో మొత్తం తెలుసుకోవాలి. వాడి వ్యక్తిగత జీవితంలోనికి మనం వెళ్ళాలి. వెళ్ళి మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అక్కడ ఆ విషయాల్లో వాడు ఏదన్నా నెగిటివ్ మైండ్లో కనుక ఉన్నట్లయితే అది కరెక్ట్ కాదురా, అది కరెక్ట్ కాదు. అది రేపు చాలా ఇబ్బంది పడతావు నువ్వు ఆ కరెక్ట్ కాని పరిస్థితిని బట్టి. ఇదిగో మార్గం ఇది. నువ్వు దేవునిలోకి రా, దేవునిలో నువ్వు ప్రార్థించు, నువ్వు అడిగింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, దేవునికి ఇస్తాడని చెప్పి ఆ బిడ్డను, కుమారుని బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటూ దేవుళ్ళు ఎదిగేటువంటి రీతిగా ఉండాలి. రెండవ, దేవుని గురించి ఉపదేశం ఇవ్వాలి. ఏమిటంట? దేవుని గురించి నేను నమ్ముకున్నానయ్యా. మీరు అసలు పుట్టిన కూడా ఇప్పుడు యవన దశలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాం, కష్టాలు అనుభవించాం. దేవుడు గొప్పవాడిని కాదనుకున్నాను, దేవుడు చాలా గొప్పవాడని చెప్పి తన జీవితంలో జరిగిన విషయాలని సాక్ష్యాలుగా, కష్ట సుఖాలను పిల్లలతో పంచుకుంటూ దేవుని గురించి హైలైట్ చేసేసి గొప్పగా చెప్పేసేసి ఆయన గురించి పూర్తి వివరణ ఎప్పుడైతే ఇస్తావో ఆ దేవుడిని గట్టిగా పిల్లలు పట్టుకుంటారు. ఆ విషయాన్ని నేను చెప్పటం లేదు, కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, మరొకసారి నేను చదువుతున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడను, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేశాను.
నువ్వు ఆయన వెతికావంటే నీకు దొరుకుతాడు. ఏమండి, నువ్వు ఆయనకి లోబడ్డావు అనుకో, ఆయన మాట విన్నావు అనుకో, నువ్వు చక్కగా ఆస్వాదించబడతావు. నువ్వు ఆయన విసర్జించి నాకు ఈ దేవుడు అవసరం లేదు అనుకుని నెట్టేసావు అనుకో, నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంట, నెట్టేస్తాడు. వాగ్దానం చేశాడు, నీ ద్వారాగా మందిరాన్ని కట్టిస్తానని. ఆయనకు నువ్వు లోబడు అని చెప్పి దావీదు భక్తుడు సొలొమోను తోటి ఒక తండ్రిగా కూర్చొని దేవుని గురించి మాటలు బోధించడం జరిగింది. ఈ రోజుల్లో దేవుని తండ్రిలు అనబడినటువంటి ప్రతి వారు కూడా మొదటగా దేవుని తెలుసుకోవాలి. దేవుని దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. భక్తి విషయాలు నేర్చుకోవాలి. మోకాళ్ళ అనుభవం నేర్చుకోవాలి. దేవుడితో మాట్లాడే అనుభవం నేర్చుకోవాలి. అవి పిల్లలకు చెప్పుకోవాలి. తండ్రే భక్తిలో లేకపోతే పిల్లలకి ఏం చెప్పుకుంటారు మీరు చెప్పండి? తండ్రే ఒక జీవితానికి మూలముగా నిలబడకపోతే, స్తంభముగా ఇంటిలో నిలబడకపోతే పిల్లలు ఎలాగ దేవుణ్ణి నమ్ముకుంటారు? తల్లి 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 అని తల్లి మీద పడి ఎడుస్తాం. తండ్రి సంగతి ఏంటి? ఇంటి యజమానుడు కదా తండ్రి. ఇంటిలో నెంబర్ 1 స్థానంలో తండ్రి కదా. ఎవరికి పుట్టారని అడుగో మా నాన్న అంటాం మనం. ఎవరికి పుట్టావమ్మా అంటాం. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డ అయినటువంటి వారము, తండ్రి అనేటువంటి స్థానము ఎలాంటిదో తెలుసా? ఒక మనిషిని నిలబెట్టేది అదే. కనుకొని దేవుని బిడ్డల తండ్రి అనేటువంటిది దైవపరమైనటువంటి పదము. ఎలాంటిదంటే అది దైవపరమైన. తండ్రి అన్నాం కానీ తల్లి అంటున్నాం. దేవుడు మనం తండ్రి అంటున్నాం. అలాగన మనకు కూడా మనం జన్మించటానికి, భూమి మీద రావటానికి కారణమైనటువంటి తండ్రి. కనుకని ఆయన తీసుకోవాల్సినటువంటిది అంటే ముందు స్టడీ అవ్వాలి. దేవునిలో ఆయన దేవుళ్ళు నలకొట్టబడాలి. మంచి బరువు బాధ్యతలు కలిగి భక్తి నేర్చుకొని తన కుటుంబాన్ని భక్తిలో పెంచుకోవాలండి. అలాంటి తండ్రి సరిగా లేకపోతే కుమారులైన వారు ప్రయోజకులు కాలేరు. సొలొమోను ఆ విధంగా చెప్పాడు. దేవుణ్ణి విసర్జించుకుని దేవునికి దగ్గరయ్యాడు సొలొమోను. ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు ఎన్నిక చేశాడు ఆయన్ని. ఆ సమయం ముందు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంత గొప్ప జనానికి బాలుడైనటువంటి నాకు నేను న్యాయం చేయటానికి, వాళ్ళు పరిపాలించడం నా జ్ఞానము చాలదయ్యా అని నాకు జ్ఞానాన్ని దయచే ప్రభు అని అడిగాడు. తండ్రి చెప్పిన మాటలను బట్టి అడిగితే ఆ రాత్రికాల సమయంలో దేవుడు ప్రత్యక్షమైపోయి, సొలొమోనా నువ్వు వెండి బంగారం ఆయుష్ నువ్వు అడగలేదు, కేవలం నా ప్రజలను పరిపాలించడం కావలసిన జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నువ్వు అడగకపోయినను నీకు ఆయుష్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, బంగారాన్ని అన్నిటిని కూడా నీకు నేను ఇస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడంటే తండ్రి నెప్పిన బాటలో వెళ్ళాడు సొలొమోను. కొంతకాలం వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే 1000 మంది భార్యలు అయిపోయారు ఆయనకి. ఉపవతులు కానీ ఆయన స్త్రీ కామత్వం కలిగిన వాడేయండి 1000 మంది అయిపోయారు. ఈ 1000 మంది దారి తిప్పేసేసారు ఆయన్ని. దారి తిప్పేసేటప్పుడు దేవునిలో నుండి తొలగిపోయాడు. దేవుడు సొలొమోను తొలగిపోతున్నావు 2 సార్లు చెప్పాడు. తర్వాత జరిగిన విషయం ఏంటో మనకైతే తెలియదు కానీ ఒక దెబ్బ గట్టిగానే బాదుంటాడు సొలొమోన్ని. టక్కుమని మళ్ళీ దేవుని వైపు తిరిగాడు. కనుకనే నువ్వు విసర్జిస్తే నిన్ను ఆయన త్రోసి వేస్తాడు. ఈ రోజులో మన పిల్లలు కూడా కూర్చోబెట్టుకొని మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి తెలుసా? దేవుడు చాలా గొప్పవాడు. ఆయన సృష్టికి ఆధారమైనటువంటి వాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. ఈరోజు బ్రతుకున్నామంటే, ఈరోజు సజీవులుగా ఉన్నామంటే, ఈ అన్నం 4 మెతులు మన నోట్లోకి వెళుతున్నాయి అంటే దేవుడు పెట్టినటువంటి భిక్ష ఆయుష్. లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము అని మీరు పక్షంలో దేవుడు చేసినటువంటి ప్రతి సహాయాన్ని కూడా ఏం చేయాలంటే పిల్లలకు మనం కూర్చోబెట్టి చెప్పుకోవాలి. తల్లి లేక తండ్రి ప్రథమ స్థానం. ఇలాగ ఎప్పుడైతే చెప్పుకుంటామో దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంటాడు. దేవుని స్తోత్రం. కనుక నీ విషయాలను గమనించి ఈ విధంగా భక్తుడైనటువంటి దావీదు గారు తన కుమారుడికి ఈ విషయాల గురించి చెప్పుకోవటం జరిగింది.